మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. అనుపమ పరమేశ్వరన్ నటించింది పరద సినిమా లేటెస్ట్గా థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా ఆమె చాలా ఎమోషనల్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సినిమా చేసింది. ఆ టైంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు అనుకోవచ్చు, వివాదాస్పద వ్యాఖ్యలు అనుకోవచ్చు అని కూడా మాట్లాడింది. అంటే ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు వస్తున్నాయి, సక్సెస్ ఇచ్చిన నాకు రావట్లేదంటే ఎమోషనల్ అయి బరస్ట్ అయింది. ఇది దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇంతకీ ఆమె ఆశ అనుకున్నట్టుగానే ఉందా పరదా? మీరు చూసారు కదా, ఎలా ఉంది రివ్యూ? అంటే పరదా సినిమాగా చాలా మంచి కంటెంట్తో వెళ్ళారు వాళ్ళు. సినిమాని ఎంగేజింగ్గా నడిపారు డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల. సినిమా అంటే కథ అనుకున్నప్పుడే వాళ్ళు దానికి ఉన్నటువంటి విస్తృతి ఏమిటి, పరిమితులు ఏమిటి అనేది క్లీన్గా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టుల సెలక్షన్ దగ్గర నుంచి అది కనిపించింది. ఓకే. ప్రతి పాత్రకి కూడా ఎవరు సరిపోతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని నడిపినటువంటి పరిస్థితి. అలా ఈ సినిమాలో ప్రధానంగా మహిళా సమస్యల్ని చాలా ప్రధానంగా మాట్లాడారు. అంటే అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్ లోనూ తడిమారు కానీ ఏదో ఒక కోణంలో మాట్లాడటం కాకుండా సంస్కృతి పరిరక్షణకి సంబంధించి మహిళల్ని ఎందుకు కేంద్రంగా చేస్తారు అన్న దగ్గర మొదలై పురుషాధిక్యత అనేది ఏ రేంజ్ లో ఉంది, అలాగే ఈ ఇంటి పనులు కేవలం మహిళలకు మాత్రమే ఎందుకు కేటాయిస్తారు, పురుషులు ఎందుకు అవాయిడ్ అవుతారు అన్న దగ్గర నుంచి కొంచెం సాంప్రదాయాల మీద, ఆచారాల వ్యవహారాల మీద మాట్లాడుతూనే అది కూడా అవతల వాళ్ళు హర్ట్ అయ్యే పద్ధతిలో అగ్రెసివ్ టోన్తో కాకుండా ఒక సబ్మిసివ్ టోన్లోనే మాట్లాడుతూ కన్విన్సింగ్ గా వ్యవహరించేలాగా నడిచింది అది. ఆ సినిమాలో వాళ్ళు అనుకున్నటువంటి వ్యవహారం అంతా కూడా అదే ధోరణిలో నడిపాడు. ఎక్కడా కూడా ఓవర్ టోన్ లేదు. అయితే తను చెప్పదలుచుకున్న విషయాలు జనాల్లో నాటడానికి కావలసిన టైం తీసుకున్నాడు. టైం తీసుకుని దాన్ని డైజెస్ట్ చేయడానికి, కొంత డైజెస్ట్ అవ్వటానికి తీసుకోవాల్సిన టైం తీసుకొని తీరాలి అనుకున్నాడు. దీన్ని కొంతమంది సినిమా క్రిటిక్స్ సెకండ్ హాఫ్ కొంచెం డీవియేట్ అయి మళ్ళీ క్లైమాక్స్ లో వేగం పుంజుకుంది కదా అని రాసేస్తున్నారు రివ్యూలు. అది కాదు విషయం. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రాపర్ గా చెప్పాలి అనుకున్నాడు. ఆ కంటెంట్ లోనే ఇది ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. దాన్ని అగ్రెసివ్ గా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళాలని అనుకోలేదు డైరెక్టర్. ప్రజలకు అర్థం చేయించాలి, కన్విన్స్ చేయాలి అని అనుకున్నాడు. ఆ కన్విన్స్ చేయటానికి కొంత టైం తీసుకున్నాడు, స్పేస్ తీసుకున్నాడు. దానిలోకి రకరకాల అంశాలు తీసుకొచ్చాడు. అతను కేవలం పరదా అనేది ఒక జస్ట్ ఒక ఆచారంగా చూడలేదు. ఎన్ని కోణాలు ఉంటాయి దానిలో అనే వాటిని అన్నిటినీ ఎక్స్పోజ్ చేసాడు, ఎక్స్ప్లోర్ చేశాడు. ఈ ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నంలో రకరకాల బాధలు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పెయిన్ ఉంది. ఇక్కడ పరదా పెయిన్ అయితే ఇంకొక చోట ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒకే పని చేస్తున్నటువంటి మనకి కూలీ రేట్లలో కూడా తేడా ఉంటుంది. మగ కూలీకి ఇచ్చే రేటు వేరు, ఆడ కూలీకి ఇచ్చే రేటు వేరు. అలాగే ఆడ మేస్త్రీలు మనకు ఎక్కడ కనబడరు, అలాగే కాంట్రాక్టర్లు ఎక్కడ కనబడరు, పురుషులే ఉంటారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఆల్రెడీ అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసి పనికి వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా ఆ స్థాయికి మోటివేట్ చేసి వెళ్తున్న వాళ్ళ సంఖ్య తక్కువే. ఎంటర్ప్రెన్యూర్స్ లో కూడా మనకు మహిళలు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఏది ఇంత అంతా అందరూ వచ్చేస్తున్నారు రోడ్డు మీదకి, అందరూ ఆక్యుపై అయిపోతున్నారు, మగవాళ్ళకి అసలు ఉద్యోగాలే దొరకటం లేదు అని మాట్లాడుకుంటున్న ఈ దశలో కూడా ప్రధానమైనటువంటి ఏరియాల్లో, పర్టికులర్ గా బాస్ ఏరియాలో ఇప్పటికీ పురుషులే డామినేట్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఏదో మేరకు మాట్లాడే ప్రయత్నం చేశాడు. వేరు ప్రాంతాల్లో వేరు ప్రెజర్స్ లో మహిళలు ఉన్నారు అనే దాన్ని చాలా పద్ధతిగా డీల్ చేసుకుంటూ వెళ్ళాడు.
ఆ డీల్ చేస్తూ దాన్ని జనాలకి డైజెస్ట్ చేయటానికి ఉమ్, భిన్నమైనటువంటి సన్నివేశాలు కల్పిస్తూ ఉమ్, నెమ్మదిగా అంటే ఒక టాబ్లెట్ వేస్తే వెంటనే తలకాయ నొప్పి పోదు. తలకాయ నొప్పి టాబ్లెట్ వేయగానే తలకాయ నొప్పి పోదు. అవును. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని నెగ్లెక్ట్ చేయటమో లేకపోతే అది లేదు అనుకోవడమో తప్పు. ఉమ్, కాబట్టి ఆ ప్రాసెస్ని కూడా టైం తీసుకోవాలి అనుకున్నాడు. ఉమ్, అనుకుని ఈ చర్చలన్నీ నడుపుతూ వెళ్ళాడు. అది కొంతమంది ప్రాపర్గా దాంతో కనెక్ట్ కాక ఉమ్, ఇది కొంచెం డ్రాగింగ్ గా ఉంది, ఇలాంటి ల్యాగ్ ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఉమ్, ల్యాగ్ కోసం కాదు, అతను వాంటెడ్ గానే తీసుకున్నాడు ఆ టైం. ఉమ్, అలాగే భూస్వామ్య సమాజంలో పాత ఆచారాలు వ్యవహారాల్లో ఏవో తప్పులు ఉంటాయి, మోడర్న్ సొసైటీ ఉమ్, అని మాట్లాడుతున్నారు. కానీ మోడర్న్ సొసైటీకి దానికి పెద్ద తేడాలు ఏం లేవు. ఉమ్, అంతా ఒకే పద్ధతిలో ఉంది. ఉమ్, అణిచివేత విధానం ఎక్కడైనా ఒకేలా ఉంది. ఉమ్, అణిచివేసే పద్ధతులు వేరే ఉండొచ్చు కాక ఉమ్, అణిచివేసే పద్ధతుల్లో మార్పు ఉంది తప్ప అణిచివేతలో మార్పు ఏం లేదు ఉమ్, అనేది చాలా అద్భుతంగా చెప్పగలిగాడు ఆ సినిమాలో. ఉమ్, అందుకని ప్రతి ఒక్క మహిళ చూడాల్సినటువంటి సినిమా ఇది. ఉమ్, అంటే పాత రోజుల్లో మనకి దాసనారాయణరావు గారి సినిమాలకి బోర్డులు ఉండేవి బయట. ఉమ్, అంటే ఈ రోజు షోస్ అన్ని మహిళలకే అని. సుజాత ఆ, ఆ సినిమాల టైంలో బయట బోర్డులు పెట్టేవాడు. ఆ, అలా బోర్డులు పెట్టి చూపించాల్సిన సినిమానే ఇది. ఓకే. కాకపోతే ఉమ్, మనకున్న రకరకాల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఉమ్, రకరకాల సమస్యల వల్ల థియేటర్ల దగ్గర జనం కనబట్టలేదు, అవును. నిలబడటం లేదు. ఉమ్, అంటే నిన్న స్టార్టింగ్ డే అది. ఉమ్, నిన్న విడుదలైన రోజు 3:00 3:30 షోకు ఏదో పెడితే దాదాపు 30 మందో 40 మందో ఉన్నారు థియేటర్ మొత్తం మీద. ఉమ్, అది ఇంకో 5-6 పెరిగి ఉంటారేమో మాక్సిమం. ఆ, అంతకు మించి లేరు జనాలు. ఉమ్, అంటే బాగున్న సినిమాలకు కూడా ఎందుకు జనం రావట్లేదు అంటే కన్జ్యూమ్ చేస్తున్నారు కంటెంట్, ఉమ్, కానీ వాళ్ళు థియేటర్లో కన్జ్యూమ్ చేయట్లా. అది. ఈ సినిమా ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఉమ్, ఆల్రెడీ బయటకు వచ్చింది, ఫోనుల్లో చూస్తున్నారు జనాలు. ఉమ్, ఇప్పుడు రివ్యూ చెప్పడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. ఉమ్, సినిమా బాగుందని చెప్పగానే చాలా ఫోనుల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఉమ్, వాళ్ళు ప్రశాంతంగా గదుల్లో కూర్చొని చూసుకుంటున్నారు, థియేటర్కి వెళ్ళట్లేదు. ఉమ్, థియేటర్కి వెళ్ళి టికెట్ కొంటే కదా ప్రొడ్యూసర్కి డబ్బులు వెళ్ళేది, బయ్యర్కి డబ్బులు వెళ్ళేది. అవును. ఇలాంటి సినిమాలు ప్రొడ్యూసర్ తన సెల్ఫ్ రిస్క్ తో రిలీజ్ చేస్తున్నారు, ఉమ్, వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి కదా. అవును. లేదు ఓటీటీలో టికెటింగ్ సిస్టంలోకి వస్తే డబ్బులు వెళ్ళాలి కదా. ఈ రెండూ కాకుండా దొంగ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు ప్రేక్షకులు. ఉమ్, ఈ దొంగ మార్గంలోకి వెళ్ళడానికి కారణం మల్టీప్లెక్స్. ఉమ్, సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోవడం, మల్టీప్లెక్స్ పెరగడం. ఉమ్, మల్టీప్లెక్స్ లో 250 రూపాయలకు తక్కువ టికెట్ లేకపోవడం. ఉమ్, 250 పెట్టుకుంటే 250 ఇంటూ 3 వేసి అక్కడ స్నాక్స్. ఉమ్, ఈ గందరగోళంలోకి వెళ్ళటం ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగినాయి. ఉమ్, ఈ గందరగోళం అంతా ఎందుకు? హాయిగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండగా ఉమ్, అని ప్రజల్ని దొంగ మార్గంలోకి వీళ్ళే పంపిస్తున్నారు. థియేటర్ని ఆడియన్ ఫ్రెండ్లీగా ఉమ్, మారిస్తే ఇలాంటి సినిమాలు చూస్తారు. ఉమ్, కనీసం ఇలాంటి సినిమాలకు రేట్ తగ్గించండి, 112 రూపాయలు పెట్టండి ఉమ్, మల్టీప్లెక్స్లో కూడా. ఉమ్, ఆ థియేటర్లో స్నాక్స్ రేట్లు కంట్రోల్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవడం లేదు. ఉమ్, అంటే అది కూడా పెట్టుబడి గొడవే. ఉమ్, పెట్టుబడితో యుద్ధం చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదు, భయపడుతోంది. ఓకే. అందుకని చాలా ఏళ్లుగా 3 ఏళ్ల క్రితం నిర్మాతలు సమ్మె చేసినప్పుడు ఉమ్, స్నాక్స్ రేట్లు తగ్గిస్తామని దిల్రాజు గారే చెప్పారు. ఉమ్, అవలా అవును. ఈ రోజుకి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య. అవును. సో ఇలాంటి సినిమాలు సఫర్ అవుతున్నాయి దీనివలన. ఉమ్, పెద్ద హీరోల సినిమాలకు వాళ్ళు అనుకున్న టార్గెట్ ఆ 4 రోజులు ఉమ్, ఫ్యాన్స్ హడావిడి, ఫ్యాన్స్ తో పాటు జనాల హడావిడి ఉమ్, అయిపోతుంది. అవును. కానీ చిన్న సినిమాకి వచ్చే వాళ్ళు కూడా రాకుండా వాళ్ళు కూడా దొంగ మార్గాలకు వెళ్తున్నారు. ఉమ్, దీన్ని అరికట్టకపోతే ఈ సినిమాలు బతకవు. ఇక్కడ టాక్ పికప్ అయితే ఓటీటీ వాళ్ళు బేరానికి వస్తున్నారు. ఉమ్, అవును. అంటే ఇవి జస్ట్ షోకేసుల్లా తయారైన థియేటర్లు. ఉమ్, ఈ షోకేస్ గా థియేటర్ తయారవటం అనేది పట్టించుకుని ఉమ్, అది రెక్టిఫై చేస్తే చిన్న సినిమాలు బతుకుతాయి. ఉమ్, కాబట్టి చిన్న సినిమాని బతికించుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ సినిమాకి జనం కనిపించడం లేదు. కానీ ఉమ్, నిజానికి జనం చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూసి దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
చాలా బాగుంది. అనుపమ పరమేశ్వరన్ కావచ్చు, ఆ తర్వాత ఇంకో మలయాళీ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది, దర్శన. దర్శన్ రాజేంద్ర. తను కూడా, తను సింగరు, నటి. తను చేసిన క్యారెక్టర్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. క్యారెక్టర్ ని అర్థం చేసుకుని నటించడం అంటే అది అని ఆవిడ్ని చూస్తే అర్థం అవుతుంది. అంత ప్రాపర్ గా యాక్ట్ చేసింది. అలాగే సంగీత చేసినటువంటి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో సంగీత హస్బెండ్ క్యారెక్టర్ లో చేసినటువంటి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశాడు అతను. అంటే అతను ఎవరో కాదు, రెగ్యులర్ మనకి అమృతం లాంటి సీరియల్స్ ద్వారా పరిచయం ఉన్నటువంటి నటుడే హర్షవర్ధన్. చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. మంచి పేరు వస్తుంది అతనికి. వీళ్ళందరూ డెడికేటెడ్ గా పనిచేశారు. అలాగే బలగం సినిమాలో పేరు తెచ్చుకున్నటువంటి ఒక తండ్రి పాత్ర చేస్తున్న ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను కూడా ఇందులో చేశాడు. అంటే ట్రెడిషన్ అంటే ఒక ఊళ్ళో సాంప్రదాయం వస్తుంది, ఆ సాంప్రదాయానికి ఒక రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఏమిటి? ఒక దేవత అలా అయిపోతుంది. అంటే ఒక జ్వాలమ్మ అనేటువంటి ఒక దేవత, ఆవిడకి సంబంధించినటువంటి పురాణంలో ఆవిడ ఆత్మాహుతి చేసుకుంటుంది. ఏది? తన మీద అఘాయిత్యానికి పాల్పడుతున్న వాళ్ళని ప్రతిఘటించి పోరాటం చేస్తూనే ఆత్మాహుతి చేసుకుంటుంది. దానికి ఒక కన్క్లూజన్ గా మహిళలు బయటకు ఎక్స్పోజ్ కావద్దు, ఎక్స్పోజ్ అయితే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మనం పరదాలు వేసుకుందాం అనే ఒక ట్రెడిషన్. కానీ ఒరిజినల్ గా ఆవిడ కథలో ఉన్నటువంటి ఒక ఫైర్, ఒక ఫైటింగ్ నేచర్, ఆ నేచర్ ని కప్పిపెట్టి దాని మీద కూడా పరదా వేసేసి ఆచారాన్ని మరీ ఆచారంగా మార్చేస్తే ఎలాంటి ప్రమాదాలు వాటిల్లుతాయి, మనుషుల ఎదుగుదల మీద అవి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, జీవితాలను ఎలా నాశనం చేసుకోవాల్సి వస్తుంది. దేన్నైనా సరే ఒక సైంటిఫిక్ వేలో ఆలోచించాలి, ఆలోచించకపోతే ఎలా జరుగుతుంది, జీవితాలు ఎలా పోతాయి అనేది ప్రధానంగా తీసుకుని డ్రైవ్ చేశాడు. టోటల్ గా సినిమా చాలా ఎంగేజింగ్ గాను ఉంది, ఆలోచన రేపేదిగాను ఉంది, బాగుంది. టోటల్ గా పరదా అనేటువంటి సినిమా చాలా టార్గెటెడ్ గా తీశాడు. ప్రతి డైలాగ్, ఏ డైలాగు వృధా డైలాగ్ కాదు, ప్రతి డైలాగు చాలా ప్రాపర్ గా రాసుకున్నారు. పద్ధతిగా ఉంది సినిమా. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే కలుగుతుంది.